హరే కృష్ణ. శ్రీమద్భగవద్గీత అష్టమో అధ్యాయ అనగా 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగ. శ్లోకం 26. శుక్లకృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తి మన్యయా వర్తతే పునః. శుక్లాం శుక్ కాకి పొల్లు వస్తుందండి. శుక్లాం కృష్ణే షాక్ కూడా పొల్లు వస్తుందండి. కృష్ణే శుక్ల కృష్ణే గతి హాకి పొల్లించుకోవాలండి. గతి హేతే మళ్ళీ హేతే అనే పలుకుతామండి. ఇక్కడ కూడా కొంచెం దీంట్లో కలుస్తుంది. గతి హేతే గతి హేతే శుక్లకృష్ణే గతి హ్యేతే శుక్లకృష్ణే గతి హ్యేతే జగత షాలకి ఈ 2 షాలు కూడా పొల్లు వస్తున్నాయండి. జగత శాశ్వతే జగత శాశ్వతే జగత శాశ్వతే జగత శాశ్వతే మతే మతే జగత శాశ్వతే మతే జగత శాశ్వతే మతే ఏకయా ఏకయా యాత్య తాకపల్లి వస్తుందండి. యాత్య యాహత్య నావృత్తి తాకపల్లి వస్తుందండి. కింద ఉన్న తావత్కి కారం. నావృత్తి యాత్యనావృత్తి యాత్యనావృత్తి ఏకయా యాత్యనావృత్తి ఏకయా యాత్యనావృత్తి మన్యయా నాకు పొల్లు వస్తుందండి. మన్యయా మన్యయా వర్తతే రాకు పొల్లు వస్తుందండి. వర్తతే పునః విసర్గాల దగ్గర హా పూర్తిగా చెప్పాలండి, లాస్ట్లో ఉంది కాబట్టి. పునః మన్యయా వర్తతే పునః మన్యయా వర్తతే పునః శుక్లకృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తి మన్యయా వర్తతే పునః. హరే కృష్ణ.